ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫామ్ హౌస్లో తొలి ఏకాదశి ముందు పిండి వంటలు తయారు చేసిన వీడియో పెట్టాను కదండి, కజ్జికాయలు తయారు చేసింది. దానికి కంటిన్యూస్ వీడియో అండి. ఆ రోజే కజ్జికాయలు తయారు చేసిన తర్వాత కారపూస అలాగే చక్కడాలు కూడా వత్తామండి. ఆ వీడియో అనమాట అండి ఇది. ఇక్కడ పునాస మామిడికాయలు మా చేలో ఉంటాయండి, చెట్టు ఉంటుంది ఫామ్ హౌస్ దగ్గరే. అవి పునాస మామిడికాయలు కోస్తే అమ్మాయి పప్పులో బద్దల కింద ఎండబెట్టుకుంటానంటే కొన్ని ఇచ్చానండి. అక్కడ కలిపి తీయడానికి వచ్చిందనమాట ఈ అమ్మాయి. ఈ విధంగా కారపూస అయితే ఒత్తున్నామండి. కారపూస ఎలా అంటే 2 తవలు శనగపిండికి ఒక సాల్ట్ వేసుకోవాలండి, వరిపిండి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం వేసుకుని మిక్సీ పట్టుకుని ఏదైనా ఒక మెత్తని గుడ్డలో వడకట్టుకునండి ఆ నీళ్ళని తర్వాత ఇందులో కలుపుకోవాలండి. కలుపుకుని సాల్ట్ అది కూడా వేసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. కారపూస అయితే ఇలా ఒత్తేసామండి. తర్వాత చీకటి పడిపోయింది, అంటే కరెంటు పోయిందండి. ఆ ఇన్వర్టర్ మీద లైట్ సరిగ్గా కనపడట్లేదు. తర్వాత చక్కడాలు కూడా ఒత్తేసాం. అంటే మార్నింగ్ మొదలుపెట్టిన పని రాత్రి 8 గంటల వరకు చేసేసామండి. అలాగా ఈ రోజుకైతే ఇలా జరిగింది. తర్వాత రోజు అయితే అరిసెలు కొబ్బరి బూర్లు అవన్నీ తర్వాత రోజు చేసామండి. ఈ విధంగా అయితే అంటే మేము తొలి ఏకాదశికి ఏంటంటే చక్కడాలు, కారపూస, కజ్జికాయలు, అరిసెలు అలాగే కొబ్బరి బూర్లు ఇవన్నీ చేశానండి. అంటే నేను ఎప్పుడైనా ఇలా తయారు చేసినప్పుడు ఎక్కువగా చేసి అందరికీ కూడా పంపిస్తానండి. నాకు అలా ఇష్టం అనమాట. ఆ విధంగా ఇంకా పంపించేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అందు గురించి ఎక్కువ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా చేసుకున్నానండి. చక్కడాలు ఒత్తేసిన తర్వాత పడుకుని మళ్ళీ మార్నింగ్ లేచింది మీకు చూపిస్తానండి. ఈ విధంగా మార్నింగ్ అయితే లేచి నేను వేడి నీళ్ళు తాగుతానని చెప్పాను కదండి. కాఫీ అలవాటు టీ అలవాటు లేదండి. ఆ వేడి నీళ్ళు తాగుతూ ఇక్కడ ప్రకృతిని అయితే తప్పనిసరిగా ఇది ఒక పార్ట్ అండి. ఎంత పని ఉన్నా ఏమున్నా మార్నింగ్ లేచి ఆ హాట్ వాటర్ తాగుతూ ఈ ప్రకృతిని అయితే ఇలా ఎంజాయ్ చేయాలండి. ఇది మాత్రం కంపల్సరీ అనమాట. అంటే ఇంకా చాలా బాగుంటుందండి మార్నింగ్ వైబ్స్. అక్కడ కూర్చుని ఈ విధంగా తాగుతున్నాను అనమాట. వర్షం ఒకటి పడుతుందేమో అండి, చినుకులు అలా పడతా ఉన్నాయి. ఆ చినుకుల సౌండ్, అసలు పక్షులు కిలకిల రావాలు, అలాగే ఈ అసలు ప్రశాంతంగా ఉంటుందేమోనండి చాలా మధ్యలో. ఇంకా వేరే ప్రకృతికి సంబంధించిన పక్షుల సౌండ్స్ అవే కానీ వేరే ఏమీ వినిపించవు అనమాట. ఇది నేను ఏంటంటే కలుపు అది తీసిన తర్వాత వరలో వేయించానండి. అందులో ఏంటంటే మనకి అది మళ్ళీ ఎరువు కింద తయారవుతుందని అలా వేయించాను. ఇదిగోండి పందుపులు అయితే ఇక్కడికి వస్తే పందుపులతో కడుక్కుంటారండి. ఈ విధంగా బ్రషింగ్ అయితే ఆ పుల్ల పట్టుకుని ఇలా చేసుకుంటున్నాను. ఇక్కడ వేప చెట్టు ఉంది కదండి, అలా తీసుకోవడం అలాగే కడుక్కోవడం ఫ్రెష్గా. ఎంత బాగుంటుంది చెప్పండి, ఆరోగ్యానికి ఎంత మంచిదండి. ఇలాంటి నేచర్లో ఉండగలగడం కూడా ఒక అదృష్టం అండి నిజంగా. అప్పుడప్పుడు ఈ విధంగా అలా తిరుగుతూ మొక్కల్లో అసలు నేను అరటి పిలకలు అవి కూడా లాస్ట్ ఇయర్ వేసానని చెప్పాను కదండి, అప్పుడు వీడియో పెట్టానండి. అరటి పిలకలు తెచ్చి ఈ విధంగా ఇక్కడ వేరే చేలో ఉంటే అక్కడ నుంచి పిలకలు ఉంటే ఆ పిలకలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాతానండి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ తిరుగుతూ ఇక్కడ సన్నజాజి, విరజాజి, పందిర్లు అవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ ఒక చెట్టు పెద్ద చెట్టు ఉందండి. అది మనకైతే ఏమీ నీడే కానీ ఏమీ ఇవ్వట్లేదు. ఆ చెట్టు కొట్టేస్తే ఇంకా కొంచెం బాగా ఉంటాయి. ఎండ తగలక కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది మొక్కలకి. అది కొట్టించేద్దాం అనుకుంటున్నాం అండి. పైన బాగా నీడొచ్చేస్తుంది. అరటి పిలకలండి. ఈ అరటి పిలకలు ఎలా ఉన్నాయి ఏంటో అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట. అరటి పిలకలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి అరటి పిలకలు ఎలా ఎదిగినాయో. ఇది ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి. అసలు అవి తర్వాత నిజంగా గెలిచింది అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందండి. నా చేతులతో అవన్నీ కూడా వేసానండి. 10 పిలకలు వేసాను, అన్నీ కూడా బ్రతికినాయి అనమాట. అంగో చాలా మొక్కల మధ్యలో, కొబ్బరి మొక్కల మధ్యలో అలా ఉన్నాయండి. ఆ ఆకుని చూసుకున్నా కూడా భలే హ్యాపీగా అనిపించింది. అలా తిరుగుతూ ఉన్నానండి బ్రష్ చేసుకుంటూ. అక్కడైతే నా పని అదేనండి. ప్రొద్దుట్లు వేస్తే ఇక్కడ మామిడి మొక్క అనమాట ఇది. బ్రష్ చేసుకుంటూ ఇవన్నిటిని చూస్తూ ఆహా భలే ఎదిగినాయి కదా అని అలా మురిసిపోతూ అలా తిరుగుతూ ఉంటాను. ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయింది. అంటే ఇది కొంచెం పెద్దదే తెచ్చి వేసానులేండి, కాబట్టి బాగా పెద్దదైంది. ఈ విధంగా అయితే ఉన్నాయండి నా అరటి పిలకలు. మీరు కూడా ఏదైనా ప్లేస్ ఉంటే ఇలా వేయండి, ట్రై చేయండి. ఇవి ఏమో సీతాఫలాలండి. సీతాఫలం మొక్క దగ్గర ఒక 5-6 సీతాఫలకాయలు ఇలా ఉన్నాయండి. వెళ్ళేటప్పుడు కోసేస్తానంటే మా వాళ్ళు కొయ్యనివ్వలేదు.
అబ్బాయి అవి ఇంకా కళ్ళు ఇడిస్తాయి, ఇంకా పెద్దవి అవుతాయి, అప్పుడే కొయ్యొద్దు అన్నారండి. అలా అన్నారని ఉంచేస్తే మళ్ళీ వెళ్ళేసరికి ఆ సీతాఫలాలు లేవండి. మొన్న చెప్పాను కదా, ఎంత బాధ అనిపించిందో. అసలు ఎంత టేస్ట్గా ఉన్నో ఏంటో, తెచ్చేసుకోవాల్సిందే అనిపించిందండి. అంతేనండి, చేలో కొన్ని మన నోటి దాకా వస్తాయని చెప్పలేమండి. పోన్లేండి, ఎవరొకరు తిన్నారు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వడమే, అంతేనండి. మనం అక్కడ పక్కనే ఉంటే తీసుకోగలం. తర్వాత చూడండి, ఇక్కడ అరటి పిలకలు దగ్గరగా వేసినాయండి ఒక పక్కన. అవి కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఇది వరకు వంగ మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు అవన్నీ పెట్టాను కదండి. ఇక్కడ ఇప్పుడు కలుపు వచ్చేసింది. అక్కడ చిక్కుడు పొదలు అయ్యి ఇప్పుడు పెట్టానండి, కలుపు పక్క నుంచి తీస్తున్నారు. ఇక్కడ మామిడి మొక్క అండి, ఏంటో పిందులు వేసేసి అలా ఉంది, కానీ అవి పురుగులు పట్టేస్తాయండి. ఇప్పుడు వర్షానికి బాగోవు. మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఓటెక్కిపోయండి, అవన్నీ కూడా మొత్తం నల్లగా అయిపోయినాయి. మామిడికాయలు బాగాలేవు. ఇక్కడ పెంట కింద తయారు చేయించడానికి తీసిన గడ్డిని అంతటిని కూడా ఇలా వేయించుతున్నానండి. ఇక్కడేమో పసుపు మొక్కలండి, పసుపు పెట్టానమాట. ఆ మొక్కలు కూడా అలాగా ఊరి దుంపలు అలాగ అయింది. మనీ ప్లాంట్ పెట్టాను, సరదాగా అది ఇలా వచ్చిందండి. ఇక్కడ కరివేరు మొక్క ఇవన్నీ అనమాట. అక్కడ చూడండి, ఫామ్ హౌస్ పైన వేప చెట్టు, ఆ చెట్లన్నీ కూడా నీడగా, ఈ కొబ్బరి చెట్టు అండి, తులసి మొక్క పైన ఉంటుంది అనమాట. ఇదేమో కేరళ ఉసిరి. అలా నేచర్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి. అక్కడ నేను తులసమ్మ దగ్గర అది ముగ్గేస్తూ ఉంటానండి. ఆ తులసమ్మ దగ్గర ముందు కడిగేసుకున్నాను, శుక్రవారం అండి ఆ రోజు. అందు గురించి ముందు బ్రష్ అది చేసేసుకొని ఆ తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకొని తర్వాత పిండి ముగ్గే వేస్తానండి. అంటే నాకు ముగ్గులు పర్వాలేదండి, వేస్తాను. కానీ అలాగని నేను ప్రొఫెషనల్ ఏం కాదు ముగ్గులు పెట్టడంలో, కానీ పర్లేదండి. సంక్రాంతికి అది కూడా చాలా చిన్నప్పుడు ముగ్గులు చాలా ఎక్కువ వేసేదానండి, చాలా ఇంట్రెస్ట్గా నాకు నేను క్రియేట్ చేసుకుని కూడా. అలా ఏదో నేను కూడా వేసి పసుపు కుంకుమ అవి కూడా తులసమ్మ దగ్గర అలాగా వేసుకొని మురిసిపోతూ ఉంటానండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా, అలా వేసుకుని నా ముగ్గులు బాగున్నాయండి. ఏదో ఒక మాదిరిగా వచ్చండి అంతే, మరి పెద్ద ముగ్గులేం కాదు. అలా పెట్టుకుని తర్వాత పసుపు కుంకుమ కూడా చుట్టూ, తులసమ్మ గట్టు ఉంది కదండి, ఆ గట్టు చుట్టూ కూడా తర్వాత పసుపు కుంకుమ అది కూడా పెట్టాను అనమాట. పెట్టి శుక్రవారం కదండి పూజ చేసుకుని తర్వాత ఊర్లో అమ్మవారి గుడి ఉంటుందండి, ఆ అమ్మవారి గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుని, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరి గ్రామదేవత దగ్గర కూడా వీలైనప్పుడు వెళ్తానండి. వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుని వస్తాను. తర్వాత పసుపు కుంకుమ కూడా ఇక్కడ ఇలాగా ఇవి పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టానండి. అంటే అది వైట్ కలర్లో ఉంటుందండి, మనం పిండి వేసినా కూడా కనిపించదు. పిండితో పాటు అది కూడా వేసి అలా అలంకరించుకున్నానండి తులసమ్మని. ఆ రోజు శుక్రవారం పూట అయితే ఈ విధంగా అలంకరించాను. ఆ తులసమ్మ కూడా అసలు లోపల అది వేసవకాలం కూడా అలా నిలబడిందండి, ఏమీ నిద్రపోకుండా. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఎదర ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. తర్వాత వెళ్ళి స్నానం చేసి ఈ విధంగా హెడ్ బాత్ చేసిన తర్వాత కుంకుమ అయితే పెట్టుకున్నానండి. అంటే మన పెద్దవాళ్ళు మేనత్తలు వీళ్ళందరూ కూడా కుంకుమ బొట్టు పెద్దది పెట్టుకుంటే చూడడానికి బాగుంటారు కదండి. నాకు కూడా ఒక ఏజ్ వచ్చింది కదా, అలా పెట్టుకుందామని ట్రై చేస్తున్నానండి. అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను, అందుకే కనీసం పూజలు చేసుకున్నప్పుడైనా పెట్టుకోవాలని. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ఇంకా అంటే తర్వాత మేము అరిసెలు, కొబ్బరి బూరెలు ఇవన్నీ చేసాము. అవన్నీ కూడా పెడితే నేను గుడికి కూడా వెళ్ళానండి, అమ్మవారి గుడికి. ఇవన్నీ పెడితే వీడియోలు ఎంత అయిపోద్ది. రేపటి వీడియోలో అవన్నీ కూడా విశేషాలు చూపిస్తాను ఉంటానండి.